కాకినాడ నగరంలోని దేవాలయం వీధిలో గల శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరిగిందని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు సుమారు 12 టన్నుల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో చక్కగా ఆలయాన్ని అలంకరించడం జరిగిందని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ రాజేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, బచ్చు శేఖర్, కె వైకుంఠరావు, కె సుబ్రహ్మణ్యం, బొబ్బిలి గోవిందు, దవులూరి వీరభద్రరావు, ఎన్ మురళి, వంకాయల కృష్ణ, లక్ష్మి, సతీష్, గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆషాఢ మాసం శుభ సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గుడి ఏర్పాట్లన్నీ కూడా మన గంగరాజు గారు, దంగేటి సతీష్ గారు 30వ వార్డులో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని వారు ఆదేశించడం, వారి ఆదేశాల ప్రకారం నిన్న ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ ఏర్పాట్లు ఇంత చక్కగా చేసినందుకు మా తరపుని, కొండబాబు గారి తరపున కూడా వారిని అభినందిస్తూ ఆయన చెప్పమన్నారు. ఆయన కొన్ని కారణాల చేత ఊళ్ళో లేరు, వచ్చిన గుడికి వచ్చి దర్శనం చేసుకుంటానన్నారు. ఇంత చక్కటి ఏర్పాటు చేసినటువంటి గంగరాజు గారు, సతీష్ గారు, 30వ వార్డు లీడర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరచుకుంటాం.